ఈ లోకంలో పుట్టిన ప్రతి జీవి కోరుకునేది ఒకటే, అది పాప విముక్తి మరియు మోక్షం. కానీ ఈ కలియుగంలో పుణ్యం సంపాదించడం ఎలాగో మీకు తెలుసా? ఆ రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం రండి. సృష్టికి మూలమైన ఆ ఆదిశక్తి మరియు పరమాత్మ 4 యుగాలను పుట్టించారు. కృతయుగంలో 1000 ఏళ్లు తపస్సు చేస్తే కానీ దేవుడు కనిపించేవాడు కాదు. త్రేతాయుగంలో కఠినమైన యజ్ఞాలు, ద్వాపర యుగంలో అంతులేని దానధర్మాలు చేస్తేనే మోక్షం లభించేది. కానీ ఈ కలియుగంలో మాత్రం ఆ భగవంతుడు మనకు ఒక అద్భుతమైన ఆఫర్ ఇచ్చాడు. కేవలం నిస్వార్థమైన ప్రేమ, భక్తి ఉంటే చాలు, మీరు కోరుకున్న పుణ్యం మీ పాదాల చెంతకు చేరుతుంది. భక్తులారా, అసలు ఆ ఆదిశక్తి మనకు ఇంతటి సులభమైన మార్గాన్ని ఎందుకిచ్చిందో తెలుసుకునే ముందు ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు కలగాలంటే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. ఆ మహాలక్ష్మి కటాక్షంతో మీ ఇల్లు ధనధాన్యాలతో తొలతూగాలంటే ఈ పుణ్యకార్యాన్ని 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ పరమశివుని కృపతో మీ పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఇక అసలు విషయానికి వస్తే, మనకున్న తక్కువ సమయం, నేటి ఉరుకుల పరుగుల జీవితాన్ని చూసి ఆ తల్లి భవాని మనకు 5 వరాలిచ్చింది. మీరు కేవలం భవాని అని మనసులో తలుచుకుంటే చాలు. మొదటిది, మీ మెదడులోని ఒత్తిడి మాయమై ప్రశాంతత లభిస్తుంది. రెండోది, ఉద్యోగం, భవిష్యత్తు గురించి ఉండే భయం పోయి సింహం లాంటి ధైర్యం వస్తుంది. మూడోది, మీ పనులకు అడ్డుపడే నెగిటివ్ ఎనర్జీ ఆ తల్లి పేరు వినగానే పారిపోతుంది. నాలుగోది, గొడవలు పడే మీ కుటుంబంలో శాంతి వెల్లివిరుస్తుంది. ఇక ఐదోది, మీరు ప్రయాణాల్లో ఉన్నా, పనిలో ఉన్నా మనసులో అమ్మను తలుచుకుంటే చాలు, కొండంత పుణ్యం మీ సొంతమవుతుంది. ఆ ఆదిశక్తిని నమ్మండి, మీ జీవితాన్ని మార్చుకోండి.